ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఉపవాసము మనోహరమగు పండగలగును. హల్లెలూయా. ఉపవాసము అంటే అర్థము దేవునికి దగ్గరగా నివాసం చేయడం. ఉపవాసం అంటే కేవలం తినకుండా ఉండడం కాదు. ఉపవాసం అంటే మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాపంతో రెపెంటెన్స్తో దేవుని వైపు తిరగడం. క్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట, ఇట్టి కార్యాలు ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమని. ఆత్మలో బలహీనమైపోయారా? ప్రార్థన తగ్గిపోయిందా? బైబిల్ చదవడం తగ్గిపోయిందా? మీరు ఉజ్జీవింపబడడం ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. ఆ ఉద్యోగం ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. ఆ స్వస్థత ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. ఆ వివాహ కార్యము ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. మీ కుటుంబంలో ఆ వ్యక్తి రక్షణ ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. నినివే ప్రజలు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించారు, వారి మీద కరుణ చూపించారు. మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ పాపాలు క్షమిస్తారు. మీ మీద దేవుడు జాలిపడతారు, మిమ్మల్ని దేవుడు చేర్చుకుంటారు. క్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సాతాను శోధనని జయించారు. మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో సాతాను ఒక శోధనని మనం జయిస్తాం. మోషే గారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖ చర్మము సూర్యుని వలె ప్రకాశించింది. మనం కూడా దేవుని మహిమను, దేవుని సన్నిధి కాంతిని మన జీవితంలో అనుభవిస్తాం. యెహోషాపాతు రాజు యోధావారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయాన్ని పొందుకున్నారు, శత్రువుల పైన విజయాన్ని పొందారు. మన జీవితాల్లో కూడా మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అత్యున్నతమైన దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం. ఎస్తేరు గారు, మొర్దెకై, యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన కీడు నుండి తప్పించబడ్డారు. మన జీవితంలో కూడా ఉపవాస ప్రార్థనలో ప్రతి కీడు నుంచి మనం తప్పించబడతాం. దేవుని కాపుదల మనం అనుభవిస్తాం. నెహెమ్యా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి యెరూషలేము ప్రాకారాన్ని కట్టారు. పడిపోయిన మన జీవితాలు, పాడైపోయిన మన జీవితాలు ఉపవాస ప్రార్థనలో చాలా అందంగా కట్టబడతాయి అని. హల్లెలూయా. కోల్పోయినవన్నీ కూడా దేవుడు మనకు తిరిగిస్తాడు. గొప్ప కార్యాలు, వింతైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు, మనం తృప్తి పొందుతాము అని. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఉంచండి. మీ ఉపవాసాన్ని దేవుడు గొప్ప పండుగలుగా మారుస్తాడు. మీ ఉపవాస ప్రార్థనలో దేని విషయమే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు అన్నిటిని దేవుడు తుడుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్యా, ప్రభువా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. ఉపవాసం ఉండేవారిని ప్రభువా వారి పాపాలు క్షమించండి. ప్రభువా యేసయ్యా, వారికి మీ సహాయాన్ని దయచేయండి. కీడుల నుంచి తప్పించండి. ఉద్యోగ విషయాల్లో సహాయం చేయండి. ప్రభువా బంధకాల నుంచి విడుదల దయచేయండి. ప్రభువా వారిని లేవనెత్తండి, వారిని హెచ్చించండి. ప్రభువా మీ సహాయం వారికి దయచేయండి. ఉన్నతమైన స్థలాలు నిలబెట్టండి. గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి. కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం వారికి తిరిగి దయచేయండి. దీవెనలు కుమ్మరించుకున్న దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.